చంద్రబాబు నాయుడు అంటేనే డైవర్షన్ బాబు. ఎప్పుడు ఏది డైవర్ట్ చేయాలనేది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. అసలు ఒప్పందం ఎవరితో చేసుకున్నాం? సెకీతో. సెకీ ఏంటి? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. అంటే ఒక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇది అవినీతి చేయడానికి లంచాలు ఇస్తుందా? చెప్పండి, మీరు చెప్పండి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడానికి లంచాలు ఇచ్చిందని చంద్రబాబు నాయుడు చెప్తే నిరూపించమనండి. ఇంతకుముందే నేను చెప్పా, మీరేమో ₹6.80 ₹7 కొంటారు, ఒప్పందాలు చేసుకుంటారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో లేనంత తక్కువ ధరకి విద్యుత్ కొంటే ₹2.49 యూనిట్ ఒప్పందం చేసుకుంటే అందులో అవినీతి జరిగిందంటారు. ఎవడు చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపులు అందినాయనో లేకపోతే అవినీతి జరిగిందనో ఎవరు చెప్పారు? అమెరికా చెప్పిందా? ఎవరు చెప్పలేదే. ఎవరో అదానీతో జరిగిన ఒప్పందాలని మాట్లాడుతుంటే దాన్ని తీసుకొచ్చి మోకాలకి బోడిగుండికి ముడేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి ముడేస్తారు. రాసిందే రాసి ఓదరగొట్టి ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఏమైంది? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పరువు నష్టం దావా వేశారు. సుప్రీంకోర్టులో నడుస్తుంది. ఈ పత్రికల మీద అబద్ధాలు వండి వార్చిన పత్రికల మీద పరువు నష్టం దావా వేశారు. ఎంత గట్స్ ఉంటాయి పరువు నష్టం దావా వేశారంటే? అంటే మీరు అబద్ధాలు చెప్పి అబద్ధాలు వల్లించి అక్కడ ఏది జరగకపోయినా జరిగినట్టుగా నమ్మించాలని ప్రయత్నం చేయడం ఇది కరెక్టా అని అడుగుతున్నాం. నేను ఒక ఉదాహరణ చెప్తా. మనం హెరిటేజ్ నుంచి పాలు కొనుక్కుందామని ఒప్పందం చేసుకుంటాం. ఒక 100 ప్యాకెట్ల పాలు రోజు మాకు హెరిటేజ్ నుంచి సప్లై చేయండి అని ఒక ఒప్పందం చేసుకుంటాం. ఒప్పందం ఎవరికి? హెరిటేజ్కి, మనకి. ఏదో ప్యాకెట్ ₹100 కొంటాం అని ఈ నాణ్యత ఉండాలని మాట్లాడుకుంటాం. హెరిటేజ్ ఏం చేస్తుంది? రైతుల నుంచి సేకరిస్తుంది. రైతుకి వినియోగదారుడికి ఇక్కడ ఏమన్నా సంబంధం ఉందా? మీరు ఏ రేటు కొంటే మాకెందుకు? మాకు మీరు ప్యాకెట్ ₹100 అమ్ముతానన్నారదే మాకు కావాలి. అది కూడా ఏ నాణ్యతతో మీరు ఇస్తానన్నదే మాకు కావాలి. ఇక్కడ హెరిటేజ్ అంటే సెకీ, హెరిటేజ్ కాకపోతే ఇంకొక డైరీ సెకీ. వినియోగదారుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎక్కడో మీరు అదాని నుంచి కొంటే మాకెందుకు? అమెరికా నుంచి కొంటే మాకెందుకు? మాకు కావాల్సిందేంటి? నాణ్యమైన విద్యుత్తు మేము చెప్పిన రేటుకి మాకు కావాలి. ఇదిగో ఈ క్వాంటిటీ, ఈ రేట్లో, ఇంత నాణ్యతతో కావాలి. వీలింగ్ ఛార్జెస్ ఉండకూడదు. ఇంటర్ స్టేట్ దాన్ని ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉండకూడదు. ఇవన్నీ ఒప్పందంలో భాగం. వీటన్నిటిని వదిలేసి ఏదో జరిగిపోయిందని మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? నిద్ర నటించేవాడిని లేపలేము, తెలిసి అబద్ధాలు ఆడేవాడిని మార్చలేము. అని తెలియక చెప్పట్లే ఇవన్నీ అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకుని పెడదామని వైఎస్ఆర్ పార్టీని అపప్రద పాలు చేద్దాం, అబాసు పాలు చేద్దామని మాట్లాడుతున్నారు. వాళ్ళు తెలియక మాట్లాడారనుకోండి, రాంగ్ ఇన్ఫర్మేషన్తో మాట్లాడాడని మనం అనుకుంటాం, దాన్ని సరిచేస్తాం. అలా కాదే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెబితే ఇవాళ కూడా ఉలికిలికి పడుతుంది. ఆయన శక్తి ఏంటో వాళ్ళకి తెలుసు, వైఎస్ఆర్ పార్టీ బలం ఏంటో వాళ్ళకి తెలుసు. అందుకే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా పచ్చిగా వండి వార్చి ఆ బురదని వాళ్ళ మీదకి వెయ్యాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నారు. అందుకే మేము చెప్తున్నాం, బాబు సూపర్ 6 కాదు, ఈ 6 నెలల కాలంలో సూపర్ షాక్స్ ఇచ్చారు. ఈ జనానికి అర్థమైపోయింది. మీరు ఇచ్చిన సూపర్ షాక్స్ అన్నీ జనాలకు అర్థమైపోయింది బాబు అని మేము చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం.